మీ అందరినీ భగవంతుడు తీసుకొచ్చాడు కాబట్టి ఆ భగవంతుడు ఇచ్చే ప్రసాదం, అన్నప్రసాదం అనేది అందాలని మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. సరే, ఆ ప్రసాదం అందాలంటే మరి ఇచ్చేసి పంపించేయచ్చు కదా, ఎందుకు కూర్చోబెట్టారు అనొచ్చు. ఎవరు చేతి మీద అందాలో వాళ్ళ చేతి మీద అందితేనే అది ప్రసాదం అవుతుంది. మీ ఇంట్లో పులిహార తింటే ఒట్టి పులిహారే, అదే పూజారి గారి చేతి మీదుగా తీసుకుంటే ప్రసాదం అవుతుంది. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగితే ఒట్టి జ్యూసే, అదే పాస్టర్ గారి చేతుల మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అవుతుంది. అలా కాబట్టి ఒక మంచి వ్యక్తుల చేతుల మీదుగా ఆ ఆహారం అందితే అది మనకి ప్రసాదంగా మారిద్ది అనే దాని గురించి కూర్చోబెట్టు. అలాగే ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తుంటే కొంతమందికి డౌట్లు వస్తాయి. ఓహో, ఏదో ఇంత అన్నం పెట్టి అంత ప్రచారం చేసుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు అనుకుంటారు. ప్రచారం చేసుకోవడానికి కాదు, సంవత్సరం నుంచి మనము మరి లయన్స్ క్లబ్ గవర్నర్ గారు పిలుపు మేరకు ఇక్కడ మన దగ్గరికి వచ్చిన పేషెంట్లు అందరూ 50 మంది అయినా, 100 అయినా, 200 మంది అయినా, ఆఖరికి 250 మందికి కూడా మనం ఇక్కడ అన్నప్రసాద వితరణ కింద నిత్యం భోజనం పెట్టగలుగుతున్నాం. ఇంతకీ మన ఫీజు ఎంత? సంవత్సరానికి 500. మరి బయట 3 లక్షలు 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్లు చేసే డాక్టర్ ఉన్నారు, నెలకే 3 లక్షలు. మరి ఎవరైనా భోజనం పెడుతున్నారా అంటే పెట్టట్లేదు. మరి ఎందుకని పెట్టట్లేదు? వాళ్ళు కూడా మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, కానీ వాళ్ళకి భగవంతుడు ఐడియా ఇచ్చి ఉండడు. ఇప్పుడు మీరు ఎలాగైతే ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా సంతానం పొందే దారి భగవంతుడు ఒక వీడియో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా చూపించి ఇక్కడికి లాక్కొచ్చాడో, ఇది ఒక రహదారికి తీసుకొచ్చాడో డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి, అలాగే ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళ చేత కూడా మరి భోజనం పెట్టించాలి. అలా ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టాలి అనేది మా ఆలోచన. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం దొరికిద్దా దొరకదా? మరి దేవుడిలాగా భావించే సమాజం డాక్టర్ని కూడా. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ భోజనం దొరికితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని భోజనం కోసం మేము బయటికి పంపించామనుకోండి, 2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ హోటల్లో వెతుక్కుంటూ మీరు దారి తప్పచ్చు. ఊరు కాని ఊరు, ఎండలో మాడిపోవచ్చు, వర్షంలో తడిసిపోవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ లేట్ అయిపోతే మీరు తిరిగి వచ్చే లోపల నేను ఇంటికే వెళ్ళిపోవచ్చు, డాక్టర్ దొరకపోవచ్చు. అదే మనమే భోజనం తీసుకొస్తే మీకు పెడితే ఎంత వసతిగా ఉంది. అందుకే ఈ ఆలోచన ద్వారా ఇలా చేస్తున్నాం. ఆ డాక్టర్లకు కూడా చక్కగా వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు భోజనం పెట్టుకోవాలి అనే ఆలోచన రావడానికి భగవంతుడు ఈ వీడియో, ఫోటో ద్వారా చూపించాలనేది మా ఆలోచన. ఇవాళ మీ అందరినీ ఇంతసేపు కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే, మనకి ఇక్కడ ఇవాళ మీకు ఇచ్చే భోజనం అనేది ఒక మంచి చేతుల మీదుగా అందాలి. ధర్మాత్ముడు, పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు, భగవంతుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతుల మీదుగా ఎన్నో పుణ్యకార్యాలు భగవంతుడు చేస్తూ ఉంటాడు. అలా మనకి ఈ సంవత్సరము మనకు అంత మంచి వ్యక్తి ఈరోజు మీకు మన హాస్పిటల్కి రావడం జరిగింది. యాక్చువల్గా ఆయన ఇచ్చిన పిలుపు మేరకే మేము ఇవన్నీ స్టార్ట్ చేసిన, మరి వారికి గత సంవత్సరం నుంచి ఉన్న బిజీ వర్క్స్ వల్ల రకరకాల దేశాలకి ఆయన లయన్స్ క్లబ్ గవర్నర్గా వివిధ దేశాలు వెళ్ళాలి, వివిధ క్లబ్బులను చూడాలి, అక్కడ యొక్క పరిపాలనాగతమైన సమస్యలు ఉంటాయి. ఇలాంటివన్నీ చూస్తూ కూడా మరి ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాల్లో వారు బిజీగా ఉంటారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి. మరి ఎంతో పుణ్యాన్ని ఆయన చేతుల్లో మూటగట్టుకున్నాడు, భగవంతుడు ఆయన చేతికి ఇచ్చాడు. మరి ఆయన చేతి ద్వారా వస్తే మీకు ఆ ప్రసాదం అందితే మీకు కూడా ఆ పుణ్యంలో కొంతైనా వచ్చి మరి మీకు పండంటి బిడ్డ పుడతాడని ఆశతో వారిని ఆహ్వానించడం జరిగింది. మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారైన వివిపిఎస్ ఆంజనేయులు గారు ఒకే రోజు దాదాపు 25 లక్షల రూపాయలని మరి దానంగా ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన. అలాగని ఓ కోట్లకి పడగలెత్తిన వ్యక్తి కాదు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టరు, ఇట్లా చెయ్యి కూడా విదిలించరు, తిన్న అన్నం కూడా ఇట్టిట్టు అనరు, మెతుకుపోద్దేమని నాకేస్తారు. అలాంటి వ్యక్తి కాకోకుండా చూడండి, ఉన్న దాంట్లో తను బ్రతుకుతూ మరి 10 మందికి ఉపయోగపడాలి, వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి మరి నిధి ఉండాలి అన్న దానికి 25 లక్షలు ఒకే రోజు డొనేట్ చేశారు ఆయన. దానం ఇచ్చిన దానకర్ణుడు. అలాగే కాకుండా లయన్స్ క్లబ్ ద్వారా గవర్నర్గా మరి నిత్య అన్న ప్రసాదం అని చెప్పి మన దగ్గర ఇక్కడ జరుగుతుంది, వాళ్ళ పిలుపు మేరకు మనం పెడుతున్నాం కూడా. బయట కూడా ఎన్నో వేల మందికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 365 రోజులు. వారి గట్టిగా మనం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలి.
అలాగే మా అందరికీ ఆ సేవకు సంబంధించి ఇన్స్పైర్ చేసి ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందేటట్టు చేశారు. అలాగే లేడీస్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మరి సైకిళ్ళు కానీ, గ్రైండర్లు కానీ, మిషన్లు కానీ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంతో సేవా మహోత్సవాలని చెప్పి మరి ఒక్కొక్క రోజే 500-600 మందికి మిషన్లు, గ్రైండర్లు పంపిణీ కార్యక్రమాలు అనేక సార్లు చేసిన వ్యక్తి మా గవర్నర్ గారు ఆంజనేయులు గారు. మరొక్కసారి గట్టిగా చప్పట్లు. వారికి ఎన్నిసార్లు చప్పట్లు కొడితే అన్నిసార్లు భగవంతుడిని పొగిడినట్టే మనం. ఇంకా అంతేకాదండి, ఇన్ని క్లబ్బుల ద్వారా దాదాపు మరియు 110 క్లబ్లు, వాటన్నిటి ద్వారా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు అందాలని చెప్పి కంటి చూపు మందగించిన పిల్లలు కళ్ళజోళ్ళు లేక మరి తలనొప్పులతో స్కూళ్ళు మానేస్తూ ఉంటారు, వారి చదువులు వెనకబడతారని చెప్పి కంటి డాక్టర్లనే స్కూళ్ళకి తీసుకెళ్ళి కంటి పరీక్షలు చేయించి దాదాపు లయన్స్ క్లబ్ ద్వారా ఈ సంవత్సరం 1,00,000 కళ్ళజోళ్ళు ఉచితంగా అందించిన గవర్నర్ గారు ఆయన. ఇలా ఆయన నభూతో నా భవిష్యత్తు అంటే ఈ కృష్ణ ఎన్టీఆర్ 2 జిల్లాలకి ఇప్పుడు వరకు ఎవరూ చేయలేనన్ని కార్యక్రమాలు, ఎవరూ అందుకోలేని శిఖరాలు అందుకున్న మహనీయులు వారు. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ రావటం. నిన్న కూడా మేము మా కోసూరువారిపాలెం అన్న పుట్టినూరుకు వెళ్ళి అక్కడ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని దానికి సామాజిక భవనం అంటే చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఆ భవనానికి మరి మేము కూడా ఆర్థికంగా అక్కడ డబ్బులు ఇచ్చి నా సొంత నిధులతో అవన్నీ చేయగలిగానంటే ఇలాంటి పుణ్యాత్ములు, ధర్మాత్ములు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. వారు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించడమే కాకుండా మరి వారి సమయాన్ని కూడా వెచ్చించి నిన్నొచ్చి మా ఊరికి వచ్చి కోసూరువారిపాలెంలో ఆ సామాజిక భవనాన్ని మరి ప్రారంభించడం, చక్కగా మాకు అన్నింటిలో కూడా తోడ్పాటునివ్వటము, అలాంటి వివిపిఎస్ ఆంజనేయులు గారు చేతుల మీదుగా మీకు ఈరోజు ఆ ప్రసాదం అందబోతుంది. మరి దయచేసి మీరు అందరూ కొంచెం వారి యొక్క సందేశాన్ని కూడా విన్న తర్వాత చక్కగా ప్రసాదాన్ని మీరు భగవంతుడి ప్రసాదంగా భావించి తీసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం, అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. వారి యొక్క సందేశం విందాం. ఈనాటి ఒక డాక్టర్ వృత్తిలో ఉండి ఎంత మృదు స్వభావి, ఎంతో దానగుణం ఉన్న వ్యక్తి మన డాక్టర్ వైఎస్ బాబు గారు. అలాగే ఆయనకి అదృష్టం, అలాగే దేవుడు ఒక్కొక్కరు అలా సృష్టిస్తాడేమో, ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ఆయన వెనకాల ఉండి నడిపించటానికి ప్రతి వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అలాగే డాక్టర్ దుర్గా పావని గారిని ఆయన అర్ధాంగిగా చేయటం, అలా అర్ధాంగిగా ఆవిడ యొక్క ఆ మాటని తూచా తప్పుకోకుండా మనకి ఎక్కడో పురాణాల్లో అట్లా వింటాం, కానీ కళ్ళెదుటే కనిపించేటట్టుగా చేసిన ఒక పుణ్యాత్మురాలే మా పావని అని కూడా నేను సభాముఖంగా తెలియజేయాలి. ఎందుకంటే నాకు తెలిసి ఈయన అదృష్టానికి వీటన్నిటికీ కారణమే ఆ మహాతల్లి అనేది మా యొక్క నమ్మకం. అలాగే తోటి రిలేషన్ మనందరం కూడా ఒక బంధువులు లాంటి వాడు. ఇప్పుడు ఎన్నాడు చెప్తున్నారు రకరకాలైన దేవుళ్ళ గురించి. ఇప్పుడు అల్లా అని, తర్వాత మనకి యేసుక్రీస్తు అని, వెంకటేశ్వర స్వామి అని ఇలా అన్నీ చెబుతున్నారు. మనందరం ఒక్కొక్క దేవుళ్ళుగా ఇప్పుడు నేనున్నంటే హిందూ దేవుళ్ళనే పూజించవచ్చు. మీలో కొంతమంది మహనీయన్స్ ఉండి అల్లాని పూజించవచ్చు, కొంతమంది క్రిస్టియన్స్ తీసుకుని యేసు ప్రభువుని పూజించవచ్చు. అదేది తప్పు కాదు. ఎవరి యొక్క నమ్మకం వాళ్ళది, ఎవరి ఆలోచన ధోరణ వాళ్ళది. కానీ మనందరం కలిసి ఒకే ఒక వ్యక్తికి దండం పెట్టుకుంటాం, అదే ఒక డాక్టర్. అది ఈ డాక్టర్ అవ్వచ్చు, వేరే ఏ డాక్టర్ అన్న అవ్వచ్చు. అలాంటి డాక్టర్ వృత్తి వాళ్ళ యొక్క నిన్న ఆ ఊరు వెళ్ళామండి, వాళ్ళ ఊరు, ఆయన పుట్టిన ఊరు. చిన్నప్పుడు ఎప్పుడో ఆయన అక్కడ పుట్టారు, పెరిగి తర్వాత వృత్తి రీత్యా, చదువు రీత్యా ఇలా వేరు చోట్లకు వచ్చేసి ఆ దేవుడి దయతో ఒక స్థానాన్ని ఇక్కడ ఏర్పరచుకుని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక డాక్టర్గా కన్న తల్లిని ఉన్న ఊరిని
మర్చిపోకూడదు అనే ఒక సదుద్దేశంతో ఇవాళ చాలామంది ఉండొచ్చు, ఎంతో సంపాదించవచ్చు, తర్వాత మనం తల్లిదండ్రులనే సరిగ్గా చూడం. కానీ ఈయన అలాంటి వ్యక్తి కాదండి. కానీ ఆ ఉన్న ఊరిని కూడా ఎంతో కొంత ఆయన రుణం తీర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో నిన్న 5 లక్షల రూపాయలతో అక్కడ భవనం ఏర్పాటు చేయటమే కాకోకుండా మళ్ళీ ఆ ఊర్లో ఏది వచ్చినా చేస్తానంటే వెంటనే వాళ్ళు ఒక మానవ సహజం కదండి, వాళ్ళు కోరారు, అయ్యా మన ఊరికి ఈ దేవాలయానికి కూడా చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే మంచిది అని చెప్పి అన్నారు. వాళ్ళందరూ కూడా డబ్బులున్న వాళ్ళే, కానీ రైతులు. వాళ్ళ యొక్క దీవెన చూస్తే మనం సినిమాలో చూసినట్టుగా ఈయన్ని అంత బ్రహ్మాండంగా ఆశీర్వదించారు వాళ్ళు అని నాకు అనిపించింది. మేమేదో సూటు బూట్లు వేసుకుని టక్ చేసుకుని వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా చక్కగా పంచెలు కట్టుకుని ఒక పెద్దల్లాగా అలా ఆశీర్వదించినట్టు నాకు అనిపించింది. ఇవాళ ముఖ్యంగా మనం ఈరోజు మేమేదో లయన్స్ క్లబ్లో ఉంటాం, లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు చేయటం, మాకేదో ఎక్కడి నుంచో ఏదో వస్తుంది దాంతో చేస్తున్నారని కొంతమంది అపోహ మాత్రమే, తెలిసిన వాళ్ళు ఎవరు అలా అనుకోరు. మేము కేవలం ఒక బ్రిడ్జి లాంటి వాడు, ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని సూచించేదే మేము. అలాంటి ఒక డాక్టర్ గారిని మేము గుర్తించి ఈ యొక్క సేవా సామ్రాజ్యంలోకి రమ్మని చెప్పి మేము ఆయన కోరుకుని మేము మా లయన్స్ యొక్క సేవా సామ్రాజ్యంలోకి ఆయన మా అంతటికి మేమే ఆహ్వానించుకొని ఇలా ఈ రకంగా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు ఎవరైనా సరే డాక్టర్ దగ్గరికి రావటం, కూర్చోండి అంటారు, లేదా అంటే బయట ఏదో ఒక టీ స్టాల్ పెట్టిస్తారు, అక్కడ టీలో కాఫీలో తాగుతారు, మీరు డాక్టర్ దగ్గర చూపించుకుని వెళ్ళిపోతారు. కానీ తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఇలా ఆకలి తీర్చాలి అనే ఉద్దేశం ఎవరికి ఉండదు. కానీ అందరు డాక్టర్లు, హార్ట్ డాక్టర్ ఉన్నారు, బ్రెయిన్ డాక్టర్స్ ఉంటారు, న్యూరాలజిస్టులు కానీ ఇలాంటి అనేక మంది డాక్టర్లు ఉంటారు, లేకపోతే ఇప్పుడు గైనకాలజిస్టులు ఉంటారు. అంటే మీరు గర్భం దాల్చిన తర్వాత ప్రసవించడానికి ఉపయోగపడే డాక్టరు. కానీ అలాంటి ఒక గర్భం దాల్చటానికి అనేకమైన సూచనలు, సలహాలు ఇచ్చి ఆయన ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. అంటే కొంతమంది సర్వీస్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే డబ్బులు ఒక్క కోసం ఆయన చేసే వృత్తి కాదు ఇది అని నేను నమ్ముతున్నాను. మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. కానీ అలా రాత్రింపవళ్ళు మీకు ఏదో ఒక కొంత నాలెడ్జ్ని పెంచాలి, ఏదో రకంగా మిమ్మల్ని దీనిలోకి మానసికంగా కూడా మెంటల్లీగా మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి. కొంత ఫీజుతోనే ఇవాళ చూడండి, మామూలుగా అయితే ఒక 10 మంది పేషెంట్లు వస్తారు, ఇలా 100ల మంది పేషెంట్లు రావటం, 100ల మంది పేషెంట్ల దగ్గర ఎంతమంది వచ్చేసారని చెప్పి ఆయన అహంభావం చూపించుకోకుండా ఫస్ట్లో ఎంతైతే ఫీజు తీసుకున్నారో నామినల్ ఫీజే తీసుకుంటా మీ అందరినీ ఎడ్యుకేట్ చేయడంలో కానీ మీ అందరినీ ప్రమోట్ చేయడంలో ప్రముఖ పాత్ర దేవుడు అంతా దేవుడు. మనం ఏ దేవుడిని పూజించినా డైరెక్ట్గా రారండి. నాకు తెలిసే ఒక వ్యక్తిని ఈ యొక్క కార్యం నీ చేతుల మీద జరగాలి అని పంపిస్తాడని నేను నమ్ముతాను. అలా ఆ రూపేణ మనకి పుణ్యకార్యం చేయటానికి ఆ దేవుడు పంపించిన వ్యక్తే మన డాక్టర్ ఎక్కటి సుధాకర్ బాబు అనేది నా ఉద్దేశం అండి. ఆ రకంగా ఒక డాక్టర్ మీ అందరూ కూడాను ఆయన ఒక డాక్టర్గా కాకుండా దేవుడు ప్రతినిధిగా అనుకోవాలని నా ఉద్దేశం. అంటే మీకు కూడా బహుశా అలాగా అనిపించవచ్చు, లేకపోతే ఈయన ఏమన్నా డబ్బులు పిండేసి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాడండి. జనరల్గా చెప్పండి, మీరు ఓపెన్గా చెప్పండి. మీ అవసరార్థం మీరు రావచ్చు, చక్కగా నామినల్ ఫీజుతో ఏ రకమైన ఇబ్బందులు లేకోకుండా చేసేవాళ్ళే ఎక్కువ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ పిల్లలు లేక వెళ్ళేవాళ్ళు కోటేశ్వర్లు ఉన్నారండి. కొన్ని డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గర లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీకు అవన్నీ తెలియదు. ఏదో ఆ దేవుడు సందేశానుసారం ఇక్కడ ఈ డాక్టర్ని మనం గుర్తించి మీ దగ్గరికి పంపించాడని నేను అనుకుంటాను. ఆ రకంగా మీ అందరూ కూడా మనకి అన్నిటికన్నా కూడా ఎంత ఫీజు తీసుకున్నారంటేనే కాదు, ముందు ఆకలి టైంలో కడుపు నింపుతున్నారు. మనకి ఏది కూడా ఆశమితం ఉండదు. ఆయన నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి, డాక్టర్ గారు 2 లక్షలు ఇస్తే బాగుండేది అని నాకు అనిపిస్తుంది. అదే మీకు ఇంత భోజనం పెట్టి పంపిస్తే ఎంత తింటారు? ఇంకొంచెం కొంతమంది అయితే ఎంత తింటారు, కొంతమంది అయితే కొంచెం ఎక్కువ తింటారు. అంతటితో మన అమ్మయ్య అనుకుని అన్నదాత సుఖీభవ అనాలి అనే ఒక కాన్సెప్ట్ని ఆయన ఎన్నుకోవటం, దానికి అనుగుణంగా మీ
అందరూ కూడా ఇక్కడ కూర్చొని మనమేమి భోజనం లేక కేవలం ఈయన భోజనం కోసం వచ్చిన వాళ్ళం కాదండి, ఒక పని మీద వచ్చాం. ఆ పని అప్పుడు ఆ టైంకి ఎక్కడ కూడా భోజనం రాదు. పల్లెటూరులో కూడా చెప్తూ ఉండేవాళ్ళు మా చిన్నప్పటి నుంచి, ఎవరన్నా భోజనం చేసి వెళ్ళమంటే కాదులే అని మొహమాట పడి తర్వాత చేద్దాం అనుకుంటే ఆ రోజు భోజనం కూడా దొరకదంట. నిన్న మేము అదే అన్నాం, చాలా రష్గా ఉందండి అక్కడ. సరే మనం బయట చేసేద్దాం అన్నారు ఈయన, వద్దులేండి ఇక్కడే చేద్దామన్నా. తర్వాత మళ్ళీ నేనన్నా నేను బయటకు వెళ్దామనండి, ఇక్కడ బాగా రష్గా ఉంది కదా అనుకుంటే, లేదులేండి చేసేయండి అని వాళ్ళు మా కోసం గబగబా టేబుల్స్ ఏర్పాటు చేస్తానంటే ఇంతైనా సరే తినొచ్చాం. అదే మేము అలా వచ్చేసాం అనుకోండి, దేవుడు అలా చెప్పిస్తా అంటే వీళ్ళకి ఎక్కడా కూడా భోజనం దొరకకూడదు, ఆ రోజంతా మనం పస్తే ఉండాలి. అలా కాకుండా ఎంత బ్రహ్మాండంగా మీ యొక్క వచ్చిన పనితో పాటు ఇలా ఎంత అన్నం పెట్టి పంపించడం అనేది ఆయన సహృదయం. చెప్పాను కదా, ఇవన్నీ కూడా నాకు తెలిసి ఎక్కడ సుధాకర్ బాబు గారు గొప్పతనం అనుకోండి. దేవుడు మనలాంటి కోసం ఇలాంటి వ్యక్తిని సృష్టించి మనకు పంపించడం, ఆయనకి చేదోడు వాదులుగా నీ రుణం కూడా తీర్చుకోమని చెప్పేసి మా విజయదుర్గ పావని గారిని పంపించడం. ఎందుకంటే ఈయన మాకు రిలేటివ్, మా బావగారు. అందుకని ఆ సనువుతో అలా ఏకవచనంతో మా పావనిని అలా మాట్లాడాము. అలా మనందరం కూడా దేవుడి దగ్గర అన్నదాత సుఖీభవ అని, ఇంకా వేరే రకంగా మీకు జరిగిన ఎక్కడో ఒకరికి ఏదైనా మంచి జరగకపోవచ్చు, దాని ఎప్పుడు కూడా అది మన కర్మ ఫలం అనుకోవాలి తప్పితే ఎవరి మీద నిందలేయకూడదండి. ఆ రకంగా మనం మంచిగా వచ్చిన పని మనం పూర్తి చేసుకొని చక్కగా ఇంత అన్నం పెడుతున్నారు, దాన్ని తృప్తిగా తిని మనం ఆశీర్వదించి మనతో పాటు ఇంకో 10 మందికి మంచి జరగాలి అనే ఒక కాన్సెప్ట్తో మనం వెళ్ళాలనేది నా ఉద్దేశం అండి. ఆ రకంగా మీ అందరూ కూడా ప్రవర్తించాలని, మీ అందరూ కూడా ఈ యొక్క డాక్టర్ గారి యొక్క అస్తవాది అని అంటారు, ఆ అస్తవాది ఫలితము ఇంకా చాలామంది డాక్టర్లు ఉన్నారు విజయవాడలో అని, కానీ ఈయన ఆ అస్తవాది కానీ ఆ దేవుడు పంపించిన ప్రతిరూపంగా మనం భావించుకొని దాన్ని సహృదయంతో మనందరం కూడా మనసులో పెట్టుకొని ఈ పుణ్యకార్యం లాంటిది, ఈ భోజనం పుణ్యకార్యమే మనకి సంతానాన్ని కలిగించడం, అది అంతకన్నా దైవ కార్యం. ఎంతోమంది మన మోపిదేవ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేకపోతే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి బెంగళూరు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అనేక మంది అనేక రకాలైన వ్రతాలు నోములు నోస్తారు. ఏమీ నోచుకోకుండా దేవుడు మనకి దగ్గరలో ఒక మానవ రూపంలో ఉన్న ఒక దేవుణ్ణి మనకు అందించారని నేను అనుకుంటూ, మీ అందరూ కూడా మంచి జరగాలని గాడ్ బ్లెస్ అని తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డాక్టర్ గారికి వారి సతీమణికి కూడా నమస్కరిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లివ్ గారు. థ్యాంక్ యూ అమ్మా. సార్ యొక్క చేతుల మీదుగా ఇవాళ మీ అందరూ ఆ ప్రసాదం తీసుకోవడం అదృష్టం. ఎందుకంటే నేను చెప్పాను కదా, దాదాపు లాస్ట్ ఇయర్లోనే 1 సంవత్సరం 1,00,000 మందికి అన్నదానం చేసిన వ్యక్తి అయినా మరి అలాంటిది మన హాస్పిటల్లో కూడా వారి పిలుపు మేరకు, మరి మా శ్రీమతి సహకారం మేరకు ఆయన చెప్పినట్టుగా మరి నా శ్రీమతి అర్ధాంగి అని చెప్పుకోవడం కాదు, కానీ దానికన్నా మించి ఎక్కడైనా భర్త ₹1 ఖర్చు పెడుతుంటే మిగతా వాళ్ళందరూ వెనక లాగుతారు. ఆవిడ ₹1 ఖర్చు పెడితే ఏమంటే ఒక 5 ఖర్చు పెడితే బాగుండేది కదండి, పాపం వాళ్ళకి ఇంకొంచెం ఇస్తే బాగుండేది అనే రకం మనిషి. అలా నా భర్త అలాగా నా భార్య కానీ నా పిల్లలు కానీ వారి సహకారం వల్లే మరి భగవంతుడు నాకు మరి ఈ కార్యక్రమం చేయడానికి కొంత వనరులు అవసరమవుతాయి, వ్యక్తులు అవసరమవుతారు, ప్రోత్సాహం అవుతారనే ఉద్దేశంతోనే ఇలాంటి అర్ధాంగిని నాకు ఇచ్చి ఉండొచ్చు. లేకపోతే నేను ముందుకు ఇంత స్పీడ్గా రాగలిగేవాడిని కాదు. మరి వారి యొక్క సహకారం ఉంది. మరి ఆంజనేయులు గారు అన్నట్టు వారు కూడా ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరి ఇంత పుణ్య కార్యక్రమాన్ని మరి చేసిన వ్యక్తి వారి చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదం దొరకడం అనేది నిజంగా అదృష్టం. మీరు భగవంతుడిని ధ్యానంతో చక్కగా దాన్ని తీసుకోండి. మీరు అనుకున్న కోరిక అతి తొందరలో నెరవేరుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.